హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు పచ్చి కొబ్బరితో ఒక రెసిపీ చూపిస్తానండి. ఇది స్వీట్ ఐటమ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో పచ్చి కొబ్బరి బాగా వేస్ట్ అయిపోతుంది కదండి. అలా వేస్ట్ కాకుండా త్వరగా ఈజీగా చేసుకుండే ఒక స్వీట్ ఐటమ్ ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరిలో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. కొబ్బరిను ఫస్ట్ ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ తురుము పట్టేది ఉంటే మీ దగ్గర తురుమైనా చేసుకోవచ్చు. సన్నగా తురుముకోండి. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తురిమి చేసుకోవట్లేదండి. చూడండి, ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేస్తే మిక్సీలో సరిగ్గా పట్టదండి. చూడండి, ఇలా సన్నగా ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది, అప్పుడు స్వీట్ చేయడానికి రాదు. వాటర్ లేకుండానే చేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా చేశాను నేను. ఇలా పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత కొబ్బరి వేయాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై పెట్టుకుంటే కొబ్బరి మాడిపోతుంది. నెయ్యికి బదులుగా ఆయిల్ కానీ వేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి, కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఈ స్వీట్కి మెయిన్గా నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. చూడండి, ఇలా కొబ్బరి మొత్తం మనం తురుము పట్టుకున్న, లేదంటే ఒకవేళ మిక్సీ వేసుకున్న కొబ్బరిని మొత్తం ఇలా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ కావాలి కొబ్బరి వేయించేటప్పుడు. చూడండి, కొద్దిగా చేంజ్ అయింది. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి, అడుగంటుకోకుండా. ఈ కొబ్బరిలో విటమిన్ ఏ, B1, B2, B3, విటమిన్ సి ఉంటుందండి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కొబ్బరిలో అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కొబ్బరిని ఇలా వేయించుకోండి. బెల్లం పాకం కోసం ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ వేసేసి గ్యాస్ ఆన్ చేసి వేడయిన తర్వాత బెల్లం ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ వాటర్లో బెల్లం వేసానండి. ఆ వాటర్లో బెల్లం వేసి కలపాలి. చూడండి, అంతలోపు మనకి కొబ్బరి అంతా బాగా ఇలా పొడి పొడిగా బాగా తయారైపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ బెల్లము కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేయండి. ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఏమైనా డస్ట్ ఉన్న తర్వాత పోతుంది. బెల్లం కరిగిన తర్వాత 2 యాలకులు దంచి వేసుకున్నానండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మీరు స్ట్రెయిన్ చేసిన తర్వాత ఉడికించుకోండి. తర్వాత బెల్లం పాకం అయిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసి టెస్ట్ చేసుకోండి. అది బెల్లం పాకం ప్లేట్లో వేసిన తర్వాత అది కదలుకోకుండా, కరిగిపోకుండా అలాగే ఉండాలి. ఇలా గట్టిగా అదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత దాన్ని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోండి బాగా. బెల్లంలో ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ బెల్లం ఎంతగానో సహాయపడుతుంది. ఇలా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి బాగా. అంతా బాగా మిక్స్ కావాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాడిపోతుందండి. కాబట్టి
లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. అయిపోయిందండి. ఇంకా నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసి ఆఫ్ చేసేయండి గ్యాస్ని. గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా కూల్ అవుతుందండి. చల్లబడ్డ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అంటుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉంటలు చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. అలా జస్ట్ అలా అంతే. చూడండి ఎంత చక్కగా ఉంటలు వచ్చాయో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్